హలో ఎవ్రీవన్. ఇంకా ఈరోజైతే డిస్ట్రిక్ట్ యోగాసన కాంపిటీషన్స్ జరిగినాయండి. ఎక్కడ జరిగింది అంటే ఆగిరిపల్లి నరసింహస్వామి టెంపుల్ పక్కనున్న కళ్యాణ మండపంలో జరిగిందండి. మేము 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి అక్కడికి 8:20 కల్లా రీచ్ అయిపోయాము. మా నూజివీ నుంచి ఆగిరిపల్లి 20 minutesలో వెళ్ళిపోతాము. ఇంకా మా యోగి అయితే తెలిసిందే కదా, వాళ్ళ తాతను చూడగానే ఒక్క నిమిషం కూడా ఆగదు. ఇంకా ఆటో నుంచి తీగేసి వెళ్ళిపోయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్ళంగానే మేము అప్లికేషన్ ఫామ్స్ తీసుకుని ఫిల్ చేసేసి అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసేసాము. ఇంకా ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు రాలేదు. బట్ ఏంటంటే మనం అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసి ఉంటే నెక్స్ట్ కాంపిటీషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. ఇంకా అక్కడ ఆర్గనైజర్స్ కూడా కూర్చుని పోయారండి, వాళ్ళ వర్క్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా ఒకళ్ళు వస్తూ ఉన్నారు. 9 o'clockకి కాంపిటీషన్ స్టార్ట్ కాబట్టి ఈ లోపు అరేంజ్మెంట్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళు స్టేట్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్ అండి. ఇదిగోండి ఇంకా మా ఆర్గనైజర్స్ అయితే సో సర్టిఫికేట్స్ మీద సైన్ చేసే ప్రెసిడెంట్ సార్, సెక్రటరీ సార్ సైన్ చేసేస్తున్నారు. అండ్ జడ్జెస్ అయితే ఇంకా స్టూడెంట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా మా యోగి అయితే ఆర్గనైజేషన్ బ్యానర్ తీసుకుని పెట్టేసుకుంది చూసారా. ఇంకా తర్వాత పతంజలి మహర్షి దగ్గర చక్కగా దీపారాధన చేయడానికి ప్రమిదలు అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నామండి. అందరికీ తెలిసిందే యోగ శాస్త్రాన్ని మనందరికీ అందించింది పతంజలి మహర్షి. సో పతంజలి మహర్షి దగ్గర దీపారాధన చేసుకుని ఆయనకి పుష్పాలు సమర్పించుకుని ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొకటి ఏంటి అంటేనండి, ఇక్కడ మొత్తం అన్నీ కూడా 16 గ్రూప్స్ జరిగినాయండి ఈవెంట్. సో ప్రతి ఈవెంట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి 1, 2, 3 ప్లేసెస్, మెరిట్ సర్టిఫికేట్స్, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అనేది అవైలబుల్గా ఉంచుకున్నామండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ మీట్ అయిపోయిన తర్వాత స్టేట్ మీట్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి స్టేట్ మీట్కి తీసుకువెళ్తాము. అయితే ఇక్కడ చక్కగా టైం అయిపోయింది, అందరూ వచ్చేసారు. ఇంకా పతంజలి మహర్షికి దీపారాధన చేసుకుని అందరికీ తెలిసింది యోగ శాస్త్రాన్ని మనందరికీ అందించింది పతంజలి మహర్షి గారండి. సో ఈ పతంజలి మహర్షి దగ్గర దీపారాధన చేసుకుని పువ్వులు సమర్పించుకుని ఈవెంట్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. అండ్ మనకి మెయిన్ ఏంటి అంటే ఈవెంట్ స్టార్ట్ చేసుకునే ముందు ఓంకారంతో స్టార్ట్ చేసుకుంటాం కదా, అలాగే అందరం కూడా ఓంకారం చేసుకుని ఆ పతంజలి మహర్షికి నమస్కారం చేసుకుని ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఎబో 60తో స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఎబో 60లో ఉన్న పార్టిసిపెంట్ ఒక ఆవిడే ఉన్నారండి. ఈవిడ ఏంటి అంటే ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పి మధ్యాహ్నం వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ఈవిడికి కొంచెం వర్క్ ఉందంట, అర్జెంట్. సో అందుకని ఆవిడ పార్టిసిపేట్ చేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకుని మరి ఆవిడ వెళ్ళారు. అలాగే అన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు విన్ అయ్యారనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. అలాగే ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా కండక్ట్ చేశారనేది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రాత్రికి గ్రహణం అంటున్నారు కదా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి.